పోలవరం జిల్లా దేవీపట్నం మండలం గోందూరులో మాతృశ్రీ గండి పోచమ్మ జాతరను ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ప్రారంభించారు. అమ్మవారిని దర్శించుకుని జాతర మహోత్సవాన్ని విజయవంతం చేయాలని భక్తులకు సూచించారు. ఈ రోజు ప్రధానంగా ఉగాదిని పురస్కరించుకొని మా ఏజెన్సీ ప్రాంతంలో ప్రతి గ్రామంలో కూడా గ్రామ దేవతల యొక్క వారోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగా ఎంతో ప్రతిష్ఠిత పొందినటువంటి స్వయంభూ శ్రీ గండిపోచమ్మ అమ్మవారి యొక్క మహోత్సవాలు ఈ రోజు మొదలుకొని 5 రోజుల పాటు ఈ యొక్క మహోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఇది గిరిజనుల ఆరాధ్య దైవం అండి. మీ అందరికీ కూడా తెలుసు, మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే పోలవరం ప్రాజెక్టులో ముంపుకు గురవుతున్నటువంటి మన దేవీపట్నం మండలంలో వెలిసినటువంటి గండిపోచమ్మ అమ్మవారిని ప్రొటెక్షన్ వాల్స్ కోసం మేము ప్రపోజల్స్ పెట్టడం జరిగింది. అదే విధంగా ఆలయ ఈ పి గొందూరు గ్రామంలో ఉన్నటువంటి మన గండిపోచమ్మ అమ్మవారు చాలా ప్రసిద్ధత పొందినటువంటి అమ్మవారిని దర్శించుకోవడానికి ఇతర జిల్లాల నుంచి కూడా చాలా ప్రాంతాల నుంచి ప్రజలందరూ కూడా భారీ ఎత్తున రావడం జరుగుతుంది. కాకపోతే ఈ ప్రాజెక్ట్ వల్ల సంవత్సరానికి ఉన్నటువంటి 6-7 నెలలు కూడా అమ్మవారు వాటర్ లోనే మునిగిపోయి ఉంటారు. కేవలం 2-3 నెలలు మాత్రమే ఇలా సమ్మర్ లో, అది వర్షం లేకపోతే అమ్మవారి యొక్క దర్శనము జరుగుతుంది. ఇటు రీతిగా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగానే కర్ణాటకలో సంగమేశ్వర స్వామికి ఏ విధంగా అయితే అక్కడ ఫ్లడ్ లో ఉన్నటువంటి ఆ సంగమేశ్వర స్వామికి ప్రొటెక్షన్స్ వాల్స్ ఏ విధంగా ఆ టెంపుల్ ని రక్షించారో అతి విధిగానే మన రాష్ట్రంలో కూడా దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ యొక్క టెంపుల్ డెవలప్మెంట్ కూడా మన ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుంది. దాని నిమిత్తం 207 కోట్ల రూపాయలు మనకి పోలవరం ప్రాజెక్టులో ఇంక్లూడ్ చేసి దీని డెవలప్మెంట్ కోసం మన కూటమి ప్రభుత్వం, మన కేంద్ర ప్రభుత్వాలు ఎంతగానో సహకరిస్తా ఉన్నాయి. కాబట్టి నేను ఒకటే తెలియజేయాలనుకుంటున్నాను, కూటమి ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుందంటే ఏజెన్సీ ప్రాంత ప్రజలు నమ్మకాలని, మత విశ్వాసాలని, వాళ్ళ యొక్క ప్రతిదీ కూడా గమనించి గుర్తించి వాళ్ళకి మంచి విలువలు ఇవ్వడంతో పాటు ఈరోజు చూస్తే దేశంలోనే ఎక్కడా లేదండి, ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా రంపచోడవరం ఒకే ఒక నియోజకవర్గాన్ని ఒక జిల్లా చేశారు. అంటే ఏజెన్సీ ప్రాంతాన్ని ఇంకా డెవలప్ చేయాలి, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ముఖ్యమంత్రి గారు ఎంతో కృషి చేస్తా ఉన్నారు. దానిలో భాగంగా ఈ రోజు ఏ రాష్ట్రంలో లేని విధంగా దేశంలోనే గొప్ప ఒక రోల్ మోడల్ గా చేయాలనేటువంటి ఉద్దేశంతో గండిపోచమ్మ అమ్మవారి యొక్క ఆలయాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దాలనేటువంటి ఒక మంచి ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో పర్యాటకంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. దాంతో పాటు మా గిరిజనుల యొక్క ఆరాధ్య దైవం కూడా అనేక మంది భక్తులు వచ్చి సందర్శించుకొని అమ్మవారి యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు పొందుతూ ఉన్నారు. కాబట్టి ఈ 5 రోజుల మహోత్సవాల్లో భారీ ఎత్తున ప్రజలందరూ కూడా వచ్చి మీరు ఏదైతే కోరికలు అమ్మవారిని కోరుకున్నారో ఖచ్చితంగా కోరికలని నెరవేర్చే అమ్మవారు కనుక మీరందరూ వచ్చి అమ్మవారిని దర్శించి మీ యొక్క కోరికలను కోరుకుంటే ఖచ్చితంగా అమ్మవారు ఆశీర్వాదాలు తీరుస్తారు. అదేవిధంగా ఉగాదిని పురస్కరించుకొని మీరు ఏదైతే ఆశపడుతున్నారో ప్రతి దానిలో విజయం చెందాలని, ఆనందంగా సంతోషంగా ఉండాలని కూటమి ప్రభుత్వానికి, అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారికి ఎప్పుడు మీ సపోర్టు, ఆదరణ ఇట్లాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.